మనలను వెంబడించే బండ ఉన్నదని తెలుసా మీకు? చూడండి, పూర్వకాలంలో ఇశ్రాయేలీయులు వారు అరణ్యములో ప్రయాణం చేశారు. ఐగుప్తులో నుంచి విడుదల పొంది మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యములో ప్రయాణం చేశారు. వారి యొక్క ప్రయాణములో 6 లక్షల పైన లెక్కించబడిన వారు ఉన్నారు కదా. స్త్రీలు పిల్లలు కాక 20 సంవత్సరములు పైబడిన వారు 6 లక్షల మంది కాల్బలమని తెలియచేస్తాడు. అయితే వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రయాణంలో ఉన్నారు. మన్నా చేత పోషించబడుతూ బండ నుండి నీరు త్రాగుతూ ఉన్న అనుభవాలు లేఖనాల్లో చాలా స్పష్టంగా మీకు కూడా తెలిసిన విషయాలు సోదరులారా. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే, వారు ఆత్మ సంబంధమైన బండలో నీరు త్రాగారు అని భక్తుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ సముద్రంలో బాప్తిస్మం పొందారట, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారట, ఆత్మ సంబంధమైన బండలోంది త్రాగారన్నారు. అనగా ఈ బండ యొక్క విశిష్టత తెలుసా మీకు? ఈ బండ తమ్మును వెంబడించుచున్న బండ అని వారు గ్రహించుకొనలేకపోయారు. అయితే ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. పగలు వారికి మేఘస్తంభంగా, రాత్రిలో వెలుగు స్తంభముగా వారికి ఎప్పటికప్పుడు తోడయ్యుండి వారికి ఆహారాన్ని పానీయాన్ని దయచేయచ్చు, వారిని కాపాడుచు యుద్ధములు చేయుచు ఉన్న క్రీస్తు వారికి మరి తోడై ఉన్నాడని, వెంబడిస్తున్నాడనే సత్యము ఆనాడు వారికి తెలియలేదు. ఈనాడు కూడా క్రైస్తవ సమాజానికి క్రీస్తును కలిగి జీవించాలి, క్రీస్తును వెంబడించాలి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి. ఆయనే మన కొరకు ఆ సిలువలో బలి పశువు వలె పస్కా పశువుగా వధించబడ్డాడు. ఆయన కొరకే మనము బ్రతకాలి అనే సత్యము ఈనాటికి తెలియట్లేదు. కానీ ఆయన మనలను వెంబడించుచూనే ఉన్నాడు. ఆయన సిలువ ద్వారా మనకెప్పటికప్పుడు తన యొక్క రక్షణను బయలుపరుస్తూనే ఉన్నాడు. కానీ ఆయన కొరకే నేను జీవించాలనే కృతజ్ఞత కలిగిన భావం ఈనాడు క్రైస్తవులకు తెలియపోవడం చాలా బాధాకరం. కనుక ఆయన మనలను వెంబడించుచున్న బండ, ఈ బండ ఎదుట ఏది కూడా నిలువలేదు సోదరులారా. అంత గొప్ప తండ్రికి పిల్లలుగా మనము బ్రతికే భాగ్యాన్ని ఇచ్చాడు. కృతజ్ఞతా భావంతో క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం.